2 triple centuries, 7 double centuries, 36 hundreds, 78 50s. Best batsman of his time. మా నాన్న అర్జున్. ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు, దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా? ఇప్పుడు ఇంకో ఇయర్ వేస్ట్ చేయడం అర్థం లేదనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్. యూ డోంట్ సే వెన్ యూ క్విట్. నన్ను వదిలేదు సార్ ప్లీజ్. అర్జున్, అర్జున్, అర్జున్! రోజు ఏం చూస్తాను ఇక్కడ? అన్న ఇప్పుడు నిజంగా స్పోర్ట్స్ షాప్కి వెళ్తామా? ఇండియన్ జెర్సీ ఒరిజినల్ జెర్సీ ఉంది. ఎంత? 500. ఎల్లుండ నాని బర్త్డే, వాడి కోసమే. ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్గా ఉంది. మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెలగరికల్లా అడ్జస్ట్ చేసేస్తా. నువ్వే నా ప్లేస్ లో ఉండి చూడు, నీకు వీలవుతుందా? సరే, నాకు 500 కావాలి. నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళం లేదు. సారీ, నా దగ్గర డబ్బులు లేవు. ఈ అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకు వచ్చిందంటే చాలా బాగుంటుంది. కోచ్ కాదు సార్, ప్లేయర్. కరెక్టే విన్నారు సార్. లాస్ట్ 3 రోజులు 500 కోసం తిరుగుతుంటే నాకు నేను దొరికాను సార్. నా 36 ఏళ్ళ జీవితం కనిపించింది. నేనేంటన్నది నాకు ఇన్ని రోజులు అర్థం కాకపోయినా ఈ 3 రోజులు అర్థమైంది. వద్దు సార్, నాకు ఈ లైఫ్ వద్దు. చాలా రోజుల తర్వాత నేను తలెత్తుకొని నడిచింది ఎప్పుడో తెలుసా సార్? పొద్దున మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తాను. నా కొడుకుని అక్కడ చూసినప్పుడు. పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా. ముంబైలో రంజీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 days తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు చనిపోయారు. అండ్ డాక్టర్స్ టోల్డ్ దట్ హీ హాజ్ అ హార్ట్ డిసీజ్ కాల్డ్ అరిథ్మియా. నాకు ఇప్పుడే తెలిసింది. మా నాన్నకి ఈ విషయం చనిపోవడానికి 10 సంవత్సరాల ముందే తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ when he was 26, మా నాన్న క్రికెట్ వదిలేయడానికి కారణం కూడా మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయడానికి అనుకున్నాం కదా. మొత్తం మా నాన్న చనిపోతాడని తెలిసి నా ప్రయత్నించాడు. దట్ ఈస్ మై ఫాదర్. నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు.